హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు అంటూ లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. సో ఎలాంటి మార్పులు చేశారనే దాని గురించి, సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మనకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు అయితే చేశారు. ఇక నుంచి స్లాబ్ వేశాక 1,40,000 విడుదల అంటూ చూసుకోవచ్చు. మిగతా 60,000 ఉపాధి హామీ పథకం కింద చెల్లింపు వెల్లడించిన మంత్రి పొంగులేటి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు అయితే చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలపడం జరిగింది. 4 విడతలుగా అందజేస్తున్నటువంటి బిల్లుల చెల్లింపులో ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్లో మాత్రమే మార్పులు జరుగుతాయని, లబ్ధిదారులకు మంజూరు చేసే 5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే ₹1,00,000, అలాగే రూఫ్ లెవెల్ వరకు మరో ₹1,00,000 విడుదల చేస్తామని చెప్పారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు 2 లక్షలను చెల్లిస్తున్నారని కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్నటువంటి లబ్ధి 90 రోజుల పని దినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుందంటూ కూడా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని 1,40,000గా అందజేయాలని, మిగిలిన మొత్తాన్ని 60,000ను కూడా లబ్ధిదారుల ఖాతాలో ఉపాధి హామీ పథకం కింద అందజేసేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించడం జరిగింది. అలాగే ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన 1,00,000 విడుదల చేశారు. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయని, లబ్ధిదారులు సహకరించాలని కోరారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు 90 రోజుల పని దినాల నిమిత్తం కంప్లీట్గా మనకు 60,000 అయితే కంప్లీట్గా వ్యక్తిగత ఖాతాలు జమ చేస్తామని చెప్పారు. ₹1,40,000 అయితే కంప్లీట్గా మనకైతే స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని మనకు 1,40,000గా నిర్ణయించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారా కంప్లీట్గా మనకైతే స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. సో ఎవరెవరికి బేస్మెంట్ లెవెల్ ₹1,00,000 పేమెంట్ అప్రూవ్ అయింది, సో ఎవరెవరి ఖాతాలో పడ్డాయి, ఇంకా ఎవరెవరికి పెండింగ్ ఉంది, సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అలాగే కంప్లీట్గా స్లాబ్ పూర్తయిన వారికి కూడా అమౌంట్ అయితే వేస్తున్నారు. అలాగే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిన వారికి కూడా అమౌంట్ అయితే వేస్తున్నారు. బట్ కొంత సమయం పట్టవచ్చు. మీకు ఎండి పెండింగ్ లేదా కలెక్టర్ అప్రూవల్కి వెళ్ళాలి, దాని తర్వాత ఈ అప్రూవల్ చేయాలి. సో దాని తర్వాత మీకు ఎండి అప్రూవల్ చేస్తే మీకు అయితే ఖాతాలో ₹1,00,000 అయితే పడడం జరుగుతుందన్నమాట. సో ఎవరెవరికి అమౌంట్ పడ్డాయి, ఎవరెవరికి పెండింగ్లో ఉంది, సో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరెవరికి పడ్డాయి కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటుంటే సో మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీకు ఎంతవరకు కంప్లీట్ అయింది, సో మీకు సంబంధించి రూఫ్ లెవెలా, స్లాబ్ లెవెలా, బేస్మెంట్ లెవెలా ఎంతవరకు కంప్లీట్ అయిందో కామెంట్ చేయండి. సో ఎవరెవరికి డబ్బులు పడ్డాయి కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.